డాక్టర్ దామోదర్ ఒక అసాధారణమైన వైద్య ప్రయాణం. సేవ, సాధన, సమాజ బాధ్యతల సమ్మేళనం. ఈ సమాజంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే తమ వృత్తిని జీవనోపాధిగా కాక సేవగా, సాధనగా మలుచుకుంటారు. అలాంటి అరుదైన వారిలో డాక్టర్ దామోదర్ ఒకరు. అకుంఠిత దీక్షతో శిలలాంటి తన జీవితాన్ని ఓ అద్భుత శిల్పంగా మలుచుకున్న ఘనుడు. మాతృమూర్తి ఆశ్రయం కోసం వైద్య విద్య అభ్యసించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానవతామూర్తి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని మడిపల్లి గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దామోదర్. నెరెళ్ల రాధమ్మ, రామస్వామి దంపతుల చిన్న కుమారుడు దామోదర్. తండ్రి కళ్ళుగీత కార్మికుడు. తల్లిదండ్రులు చదువుకోకపోయినా దామోదర్ని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించారు. చిన్ననాటి నుంచే కష్టాలే తోడుగా తన స్వగ్రామం నుండి 5 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ జమ్మికుంటలోని స్కూల్కి వెళ్లేవారు. అయితే 10వ తరగతిలో ఉన్నప్పుడు అతని జీవితంలో విషాదం సంభవించింది. మాతృమూర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 1986లో అపోలో హాస్పిటల్స్ లో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. దీంతో పసివాడైన దామోదర్ నెత్తిన పిడుగుపడినట్లయింది. అయితే అపోలో ఆసుపత్రిలో వైద్య విద్యార్థులను చూసిన రాధమ్మకు తన కొడుకు దామోదర్ కూడా డాక్టర్ అయితే బాగుండు అని తన ఆశను బంధువులతో చెప్పుకుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే రాధమ్మ స్వర్గస్థులయ్యారు. ఈ ఘటనతో దామోదర్లో అమ్మ ఆశను నెరవేర్చాలని దృఢమైన సంకల్పం ఏర్పడింది. చదువు మీదకు తన ఫోకస్ మార్చుకున్నారు. 10th క్లాసులో మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు. ఇంటర్ వరంగల్లో జాయిన్ అయ్యారు. అక్కడ చిన్న రూమ్ రెంట్కి తీసుకుని కిరోసిన్ స్టవ్ పై వంట చేసుకుంటూ నేలపై పడుకునేవారు. ఎండాకాలంలో రేకుల వేడి, చలికాలంలో చన్నీళ్లతో స్నానం. రోజు 25 కిలోమీటర్లు సైకిల్ మీద కాలేజీకి, ట్యూషన్కి వెళ్లేవారు. ఎంత కష్టం వచ్చినా కాని వెనుకడుగు వెయ్యలేదు. ఏ రోజు తన కష్టాలకు బెదరలేదు. ఆ సమయంలో ఎదురైన శారీరక, మానసిక కష్టాలు వైద్య వృత్తిపై మరింత నిబద్ధతను పెంచాయి. MBBS పూర్తి చేసి వైద్య వృత్తిలో అడుగుపెట్టారు. ఉస్మానియాలో జనరల్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా చేశారు. అక్కడ తన జీవితం మరో మలుపు తిరిగింది. తన మిత్రులు రామ్ కిరణ్, సుమన్, మల్లికార్జున్ ప్రోద్బలంతో, మనోజ్ అనే మిత్రుడు సాయంతో 1996లో లండన్ వెళ్లారు. లండన్లో ప్లాబ్ ఎగ్జామ్ పాస్ అయిన తరువాత 2001 వరకు ఫిజిషియన్ గా చేశారు. 1999లో దామోదర్ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. ఈ రోజు వారు అమెరికాలో మెడిసిన్ చదువుతున్నారు. దామోదర్ తన జీవితంలో అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకున్నారు. మిత్రుల సహాయంతో అమెరికా వెళ్లి USMLE బోర్డు పరీక్షలు ఉత్తీర్ణులై 2001లో బ్రూక్లిన్ యూనివర్సిటీ, కోనీ ఐలాండ్ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ ప్రారంభించారు. ఈ సమయంలో మరొక విషాదం సంభవించింది. ఆయన తండ్రి స్వర్గస్థులయ్యారు. ఆ బాధ నుంచి తేరుకుని తన శక్తిని రెట్టింపు చేసుకున్నారు. 2004లో రెసిడెన్సీ పూర్తి చేసి అమెరికాలోనే మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. సౌత్ కరోలినా, అండర్సన్, గ్రీన్ విల్లే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించారు. హాస్పిస్ మెడికల్ డైరెక్టర్ గా, నర్సింగ్ హోమ్స్, అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీస్ లో
పేషెంట్ కేర్ను మెరుగుపరిచారు. కరోనా కాలంలో అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. 2022 మరియు 2023లో 2 అర్జెంట్ కేర్ సెంటర్లను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాను ఎంత ఎదిగినా పుట్టిన నేలను మర్చిపోలేదు. తన సొంత గ్రామం మడిపల్లిని దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు, గీత కార్మికులకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాటి చెట్టు మీద నుంచి కింద పడిన కార్మికులను ఆదుకున్నారు. తన మిత్రుడు సురేందర్ రెడ్డి సాయంతో ఇల్లంతకుంటలో క్యాంప్ ఏర్పాటు చేశారు. వైద్య సేవలతో పాటు సామాజిక సేవే లక్ష్యంగా 2024 నవంబర్ 6న గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా AIMA ఫౌండేషన్ DRR కేర్ ను లాంచ్ చేశారు. ఈ సంస్థల ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికా, భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. భూమికి సేవ చేయాలని ఉన్నత చదువు చదివి ఇంగ్లాండ్, అమెరికా పోయి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటువంటి అలవాటు చాలా తక్కువ మందిలో ఉంటుంది. సమాజంలో సేవ చేయాలనే దృక్పథం చాలా తక్కువ మందికి ఉంటుంది. అవకాశం ఉండి కూడా వెనక్కి తిరిగి చూసి మా స్వస్థలం, మా సొంత ఊరు, మా తెలంగాణ, వారికి సేవ అందించాలన్న దృక్పథంలో వెనక్కి వచ్చి మళ్ళీ చేస్తూ ఉన్నారో అతి తక్కువ మంది అలా ఉంటుందో అందులో దామోదర్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రస్తుతం అట్లాంటా సిటీలోని జార్జియాలో 5 హాస్పిటల్లో తన సేవలను అందిస్తూ యూటిలైజేషన్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. వీటితో పాటు అర్జెంట్ కేర్లను నడుపుతూ అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నారు. అంబేద్కర్ బాటలో కూడా దామోదర్ సార్ అయినందుకు దామోదర్ సార్కి పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి గొప్ప మహానుభావులు ఈ రోజుల్లో ఉన్నారు అంటే అది మన నోటితో చెప్పారని పదం అది. ఎందుకంటే అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఈ రోజు లేరు. డాక్టర్ ఎక్కడ సర్జరీ చేస్తే డబ్బులు వస్తాయో, ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుందో, ఎక్కడ ప్లాట్లు కొంటే బాగున్నాయి, ఈ రోజులలో డాక్టర్ దామోదర్ సార్ ఇంత పేద ప్రజలకు సేవ చేస్తున్నారంటే సార్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటున్నాం. సాక్షి టీవీ, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ప్రివెంటివ్ కేర్, ఆరోగ్య అవగాహనపై కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. 2022 నుంచి డాక్టర్ దామోదర్ నిర్వహిస్తున్న ఫ్రీ హెల్త్ క్యాంపులు, చేస్తున్న సేవా కార్యక్రమాలు అనిర్వచనీయ. డాక్టర్ దామోదర్ ఒక వైద్యుడు మాత్రమే కాదు, సమాజానికి అంకితమైన సేవామూర్తి. మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడు మీకు ఆ శక్తి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పేద ప్రజల తరపున మీకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. గౌరవనీయులైన మహేష్ అన్న గౌడ్ గారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ. తర్వాత చిన్ననాటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్, మాకు ఎంతో కాలం నుంచి మా లీడర్ ఈటల రాజేందర్ అన్న, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్ హెల్త్ మినిస్టర్, తర్వాత ఇప్పుడు కరెంట్ మల్కజ్గిరి బీజేపీ ఎంపీ గారు, తర్వాత నరహరి అన్న IAS ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్. తర్వాత సురేందర్ అగర్వాల్ ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ మై అదర్ ఫ్రెండ్ రాజీవ్, cardiologist in Atlanta, who is also a board member. So he is a BCCI member, also Disability Cricket Association President of Hyderabad. తర్వాత అందరూ నా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ బోర్డు మెంబర్ మిత్రులు, తర్వాత నా చిన్ననాటి దోస్తులు, తర్వాత సోదరి మనులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన దినము. ఎందుకంటే మహేష్ అన్న గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 1 year అయింది. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వస్తున్నారు, అతను కూడా వచ్చిండు అప్పుడు. సో ఈ 1 yearలో మేము ఎంతో సాధించామని చెప్పలేను, కానీ ఒక 3 క్యాంపులు చేయడం జరిగింది. తర్వాత వేరే ప్రోగ్రామ్స్ కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశము ఈ ఆర్గనైజేషన్ స్థాపించడానికి మా ఊరిలోనే బీజం పడింది. మేము ఇప్పటి వరకు
మడిపల్లి గ్రామంలో 2 సార్లు హెల్త్ క్యాంప్ చేసిన తర్వాత ఇల్లంతకుంటలో నా చిన్ననాటి మిత్రుడు సురేందర్ రెడ్డి సహకారంతో హెల్త్ క్యాంప్ చేసిన రోజే ఆ దేవస్థానం సీతారాముల చంద్ర దేవస్థానంలోనే దీన్ని ఫౌండేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత భీంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ చేశాము. దాని తర్వాత హనుమకొండ డిస్టిక్ బావుపేటలో హెల్త్ క్యాంప్ చేశాము. తర్వాత లాస్ట్ వీక్ రీసెంట్లీ చెల్పూర్ గ్రామము హుజురాబాద్ పక్కన జమికుంట మధ్యలో ఉంటుంది, అక్కడ కూడా హెల్త్ క్యాంప్ చేశాము. సో ఈ సంస్థ ఒక పెద్ద ఆశ, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలనే తపన ఎప్పుడూ ఉండేది. అందరూ అంటుంటారు అమ్మ ఆశయం నెరవేర్చడం కోసము వైద్య వృత్తికి వేయండి. నాకు అనిపిస్తుంది మా అమ్మ యాక్చువల్లీ నా జీవితాన్ని మంచిగా ఉండాలని ఆమె చనిపోయే ముందు ఆమె కోరిక చెప్పడం వల్ల ఇవాళ నా జీవితం మంచిగా సాగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆ విషయం చెప్పకపోతే నేను ఎక్కడుంటుంటానో ఏమైపోతుంటానో నాకు తెలియదు. సో మా అమ్మా నాన్నలు చాలా కష్టపడి వ్యవసాయ వృత్తి చేసుకొని, మా నాన్న తాళ్ళు కూడా ఎక్కేవారు. ఈ స్థాయికి నన్ను వాళ్ళు చదువుకోకపోయినా అని ప్రైవేట్ మీడియం స్కూల్లో చదివించారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. సో వాళ్ళకు ఎంత చేసినా అని చాలా తక్కువనే. వాళ్ళ పేరు మీద స్థాపించింది ఇది ఒక ఆర్గనైజేషన్ అయింది. ఈ ఆర్గనైజేషన్ ఉద్దేశము బేసికల్లీ ఏంటంటే నిరుపేద గ్రామాలలో ఎంబీబీఎస్ లేని డాక్టర్ ఊర్లలో మేము నిరుపేద పేషెంట్లకి వైద్య పరీక్షలు ఫ్రీగా, తర్వాత మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేసి ఫ్యూచర్లో బ్లడ్ క్యాంపు హై క్యాంపులు కూడా చేయాలని మా ఆశ. సో ఇప్పటి వరకు మేము చేసిన క్యాంపులో చాలాసార్లు ఒక 15 నుంచి 20 డయాబెటిక్ న్యూ పేషెంట్లు ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసినాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య యంగ్ ఏజ్లో చాలామంది డ్రాప్ డెడ్ అవుతుళ్ళు, వితౌట్ ఎనీ సిమ్టమ్స్ సడన్గా డ్రాప్ డెడ్ అవుతుళ్ళు, లేకపోతే పక్షవాతంలో పోతుళ్ళు. వాటికి కారణం ఏంటంటే 3 డేంజర్ సైలెంట్ కిల్లర్స్. 1 హై బ్లడ్ ప్రెషర్, 2 డయాబెటీస్, 3 కొలెస్ట్రాల్. సో మా ప్రిన్సిపల్ ఏంటంటే మేము ప్రతి పేషెంట్ 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, HbA1c ఇవి చేయించి వాళ్ళ ఫోన్కే రిజల్ట్స్ పంపించి వాళ్ళకు ఒకవేళ బీపీ షుగర్ డయాగ్నోసిస్ అయితే అక్కడనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని ఫాలో అప్ కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన హిందూ సంస్కృతిలో వైద్యో బ్రహ్మో హరే అంటారు కదా. సో బ్రహ్మదేవుడేమో పుట్టిస్తాడు, తర్వాత బ్రతికిచ్చేవాడు వైద్యుడు అనే నమ్మకం అయితే జనాలలో ఉంది, కొంతవరకు వాస్తవం కూడా. సో ఆ ప్రిన్సిపల్ తోటే ఇప్పుడు మా అమ్మ చనిపోయింది చిన్నప్పుడు క్యాన్సర్ తోటి 1986లో. ఇప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి తెలియకుండా బీపీ అయి ఉన్నా షుగర్ ఉన్నా అని సిమ్టమ్స్ ఉండేవి చెక్ చేసేదాకా. వాళ్ళను కనుక మనం చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ కొంతమంది బతికినా కానీ మంచం మీద పడి జీవితాంతము పాపము డిజేబుల్డ్గా బతకాల్సి వస్తుంది. ఆ అవకాశము మాకున్న ఆయుధం ఒక్కటే విద్య. మా దగ్గర పైసలు లేవు. మా విద్య మీలాంటి మంచి మిత్రుల సహకారంతో మేము వాళ్ళని స్క్రీనింగ్ చేసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి బాబు మీకు ఇది ఉంది, ఇది చేసుకోకపోతే చచ్చిపోతారు అని కనుక చెప్తే వాళ్ళ జీవితం సెట్ అయిపోతుంది. అదొక ప్రిన్సిపల్ మాది. ఇంకా ఫ్యూచర్లో అంటారా, ఇప్పుడు ఇది గ్లోబల్ ఆర్గనైజేషన్ లాగా ప్లాన్ చేస్తున్నాము. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో డాక్టర్ శ్రీనివాస్ స్వామి 7 ఎమిరేట్స్కి ఇన్ఛార్జ్. యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో మా ఫ్రెండ్ డాక్టర్ నిరంజన్ ENT సర్జన్,
అతను ఇన్ఛార్జ్. తర్వాత నాకు మిత్రులు ఆస్ట్రేలియాలో క్లాస్మేట్స్ ఉన్నారు, కెనడాలో ఉన్నారు, న్యూజిలాండ్ ఉన్నారు, అక్కడ కూడా టీం స్టార్ట్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన పిల్లల్ని కలవడానికి తల్లిదండ్రులు వస్తుంటారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ మెడికేషన్. వాళ్ళకు కూడా ఇప్పుడు రవి బత్తినా గారు చెప్పారు కదా మీకు, వాళ్ళతో పాటు మేము తామా క్లినిక్ అని ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేసినాం. ఇలా మన ఇన్సూరెన్స్ లేని పిల్లలు, విద్యార్థులు, తర్వాత విజిటర్స్, తల్లిదండ్రులు వాళ్ళకి మేము ఫ్రీగా చూస్తున్నాం ఆల్రెడీ. అయితే ఇది అన్ని దేశాలల్లో మేము కవర్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. సో ఇది మా ఫ్యూచర్ ప్లాన్. సో ఇప్పుడు మా బోర్డు మెంబర్స్, ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్ ఒక్కరి వలన కాలేదు, ఇదంతా సమిష్టి కృషి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ డాక్టర్ సుమన్ నా క్లోజ్ ఫ్రెండ్, డాక్టర్ రామ్ కిరణ్ నా రూమ్మేటు, తర్వాత డాక్టర్ మల్లికార్జున్ సలహాల మేరకే నా జీవితం మారిపోయింది. ఎందుకంటే మల్లికార్జున్ ప్రోద్బలంతో నేను ఇంగ్లాండ్ మనోజ్ అనే ఫ్రెండ్ ద్వారా ఇంగ్లాండ్ పోవడం జరిగింది. అంతటా నాకు దేవుడు చాలామంది మంచి మిత్రులను ఇచ్చాడు. సో వాళ్ళ దయ వల్ల, అంటే వాళ్ళ ప్రోద్బలం వల్ల ఇప్పుడు వాళ్ళంతా మన బాడీ మెంబర్స్. ఎవరెవరితో అయితే మేము పెరిగినామో, సుమన్ కుమార్ వీళ్ళంతా మా బోర్డు మెంబర్స్. సో వీళ్ళందరికీ కాకుండా ఇప్పుడు మా వేరే బోర్డు మెంబర్స్ శంకర్, తర్వాత శ్రీనివాస్ స్వామి, డాక్టర్ రాజీవ్ అంగంపల్లి, మన సంజీవ్ అన్న తమ్ముడు ఫేమస్ కార్డియాలజిస్ట్ అట్లాంటాలో, నెక్స్ట్ వాళ్ళ ఊర్లో కూడా హెల్త్ క్యాంప్ చేస్తాము. తర్వాత లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ కేటీఆర్ సిరిసిల్ల కాలేజ్ మా బోర్డు మెంబరు. తర్వాత రామ్ కిరణ్ మా బ్యాక్ బోన్, ఆయన రాలేకపోయాడు కానీ ఆయన అన్ని క్యాంపులు అటెండ్ చేస్తాడు. తర్వాత వెంకట సాయిని గురించి స్పెషల్గా చెప్పాలి. వెంకట సాయిని ఈజ్ ఫేమస్ డయాబెటిక్ స్పెషలిస్ట్. ఆయన ఎప్పుడు వచ్చినా అని డయాబెటిక్ టీం అంతా తీసుకొస్తాడు. అక్కడిదక్కడనే 15 మందిని డయాగ్నోజ్ చేస్తాడు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు, వాళ్ళకి ఆడనే ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా పెడతాడు. ఆయన కూడా రాలేకపోయాడు వేరే రీజన్స్ వల్ల. వీళ్ళందరి కలెక్టివ్ ఎఫర్టే ఈ సంస్థ. సో ఇలాగే మన డాక్టర్లకు ఒక సందేశం ఏంటంటే, మన డాక్టర్లు అందరూ చాలా బిజీ లైఫ్ స్టైల్, టైం లేకుండా బాగా కష్టపడతారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సర్జరీస్, టెలిమెడిసిన్, డైరెక్ట్ వర్చువల్ కేర్. సో కాలంతో పాటు మనం కూడా మారి ఇప్పుడు మా డాక్టర్ కేర్ ఆర్గనైజేషన్ మేము పెట్టిన దాని త్రూ ఆల్మోస్ట్ డన్. డాక్టర్ కేర్ ఆర్గనైజేషన్ త్రూ మేము చేయదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఊరికి ప్రతి పల్లెలో సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, డాక్టర్ కేర్ త్రూ వాళ్ళకి వర్చువల్గా ప్రాబ్లం తీసుకొని డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయాలని. సో మన డాక్టర్ కమ్యూనిటీ ప్లీజ్ స్టే టుగెదర్, ఫోకస్, help people, spend a little 10% or 5% of time to help our poor people. Thank you.